స్వాగతం. ఇందాక ఇచ్చారుగా. ఇప్పుడు ఇప్పుడు ఆన్ స్టేజ్ స్పీచ్ ఏంటది? అంటే అబౌట్ ద ఫిల్మ్, Okay, yeah. ద So- టీజర్ చూసారు మీరు. సో టీజర్ వచ్చేసి నేను తమిళ్లో చూడటం జరిగింది. అండ్ యాజ్ అందరూ విన్నట్టే, అందరూ చెప్పినట్టే చాలా చాలా ఫంటాస్టిక్గా ఉంది. అండ్ సార్, గణేష్ సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ సతీష్ గారు అండ్ రాజేష్ గారు, ఆల్ ది బెస్ట్. మీకు వచ్చేసి డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుంటున్నాను. అండ్ సార్, ధనుష్ సార్, ద లవ్ టుడే నాకు ఇంత వస్తుందంటే దానికి కారణం వాతి సార్. దట్ వాజ్ ద ఒక మనిషికి ఎప్పుడు ఒక చిన్న బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవటానికి చాలా టైం పడుతుంది. అంత టైం ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ ఆడియన్స్ నుంచి ఇంత ప్రేమ రావడానికి కారణం సార్, వాతి. అది మీ నమ్మకంతో స్టార్ట్ అయింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. దిస్ ఇస్ నాట్ యాక్టింగ్ సార్, దిస్ ఇస్ జెన్యూన్. ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో కూడా, ఐ నో దట్. అండ్ అలాంటిది ఈరోజు మళ్ళీ మీరు కర్రతో మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి. ఏంటి రాయన్ కావచ్చు, అది యూ గాట్ దట్ లవ్. బట్ ఎక్కడో అంత డిజర్వ్డ్ లవ్ రాలేదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తేరీ ఇష్క్ మే వాజ్ ఏంటి మళ్ళీ అదే కైండ్ ఆఫ్ లవ్ వచ్చేసి హైదరాబాద్లో వచ్చింది. నౌ కరా సార్, మార్క్ మై వర్డ్ సార్, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు డూ వండర్స్. ఇది వచ్చేసి మళ్ళీ ఆ రోజు సార్ అనే సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో, ఈ సినిమా వచ్చేసి దానికి అట్లీస్ట్ 2.5 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంత పెద్ద హిట్ చేయాలి గైస్. నిజంగా ఈ కంటెంట్ వచ్చేసి అంత గొప్ప కంటెంట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. సో ట్రస్ట్ ద కంటెంట్ అండ్ సపోర్ట్ ద కంటెంట్. అండ్ మమిత, ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ప్రతి ఒక్కళ్ళకి అదే ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. బికాజ్ ఇందాక చెప్తా ఉన్నాను, దీన్ని చాలా న్యాచురల్గా చేస్తుంది. అంటే ఎందుకంటే షీ డజంట్ యాక్ట్ టు లుక్ గుడ్. షీ లైక్స్ యాక్టింగ్, అది తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఇప్పుడు ఈ సీన్ చేసిన తర్వాత నేను ఎలా ఉన్నానని చూసుకోదు, బాగా యాక్ట్ చేసానా లేదా చూసుకుంటుంది. షీ డజంట్ కేర్ హెయిర్ బాగుందా, లేకపోతే నేను ఇక్కడ వచ్చేసి నా ముక్కు బాగుందా, నోరు బాగుందా, ఏం పట్టించుకోదు. ఈ సీన్లో నేను వచ్చేసి డైలాగ్ చక్కగా చెప్పానా, అంతే. సో అలాంటి అమ్మాయి ఎప్పుడు హైట్స్కి వెళ్తుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ దట్ యూ యాక్ట్ ఇన్. అండ్ రవికుమార్ సార్, మీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఈరోజు మీ పక్కన ఇలా కూర్చున్నాను సార్, నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఏదో రోజు మీతో కలిసి పనిచేసే ఒక రోజు వస్తే నాకు అది చాలు. ఇట్స్ అ డ్రీమ్ టు వర్క్ విత్ యూ బికాజ్ యూ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. ఇందాక చెప్పాను ఎందుకో కూడా, అది స్టేజ్ మీద చెప్పలేను. సో అండ్ దట్స్ అబౌట్ ఇట్. అండ్ తేజ్, మన ఇద్దరం కలిసి ఈ సినిమాని వచ్చేసి ఎలాగైనా బాగా ఓకే ఓకే. అండ్ దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. చెప్పాల్సిందంతా చెప్పేసి అనుకుంటా, ఇంకేమైనా ఉన్నాయి. అండ్ జీవీ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ జీవీ అండ్ ధనుష్ సార్ వచ్చేసి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీలో వచ్చేసి ఎవరన్నా మచ్చ మామ అనుకునే అంత క్లోజ్నెస్ ఉందంటే అది జీవీ గారు అండ్ ధనుష్ సార్. వాళ్ళ కాంబినేషన్ కూడా ఎప్పుడు అంతే మ్యూజికల్గా వచ్చేసి బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఉంటారు. లెట్ ఇట్ బి సార్, లెట్ ఇట్ బి, దాని ముందు వచ్చేసి ఆడకాలం కావచ్చు, తర్వాత మొన్న రీసెంట్గా ఇడ్లీ కడాయి కావచ్చు. సో దిస్ విల్ బీ అగైన్ అంతే గొప్ప మ్యూజికల్ సక్సెస్ అండ్ ఆర్ఆర్ వైజ్లో కూడా అంతే పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ విఘ్నేష్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ పోర్తుగల్ అనే సినిమా చూసినప్పుడు ఎస్, యూ గాట్ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ హియర్. ఈ సినిమా తర్వాత వచ్చేసి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కూడా నీకు కాల్స్ వస్తాయి, చూస్తూ ఉంటాను. మార్క్ మై వర్డ్స్. ఓకే, అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్, గివెన్ అన్ ఆపర్చునిటీ, ధనుష్ గారి డైరెక్షన్లో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా వచ్చేసి సార్ ఫోటో అన్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఇది. సో నాకు యాక్టింగ్ మరి రాదు, మర్చిపోయాను. అలాంటి క్యారెక్టరే ప్లాన్ చేస్తారు. ఏది ఇంతే ఇంతే హీరో అంట. ఓ మై గాడ్, నాకు ఇంకంతకన్నా రాదు, మర్చిపోయాను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అదే క్యారెక్టరైజేషన్ అదే. ఇది గజిని 3. నాకు వద్దు ఇంకోసారి ఆ టార్చర్, ఆ టెన్షన్ నాకు వద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
మైక్ ఇస్తే మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. రండి మనం ఇద్దరం వెళ్ళొచ్చు. అండ్ ఈ ట్రైలర్ని ఇంకా